మనం ఇంతకు ముందు క్లాసులో రాజ్యాంగ పరిషత్ గురించి చెప్పడం అనేది జరిగింది. అక్కడ మనకు ఒక విషయం గురించి చెప్పవలసిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాని ప్రముఖులు ఎవరు? చాలా ఇంపార్టెంట్. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాని ప్రముఖులు ఎవరంటే ఇద్దరు. వారెవరు? ఒకటి మహాత్మా గాంధీ, రెండు మహమ్మద్ అలీ జిన్నా, రాజ్యాంగ పరిషత్తుకు 1946 ఎన్నికలు జరిగిన రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాని ప్రముఖులు మహాత్మా గాంధీ, భారతదేశ జాతిపిత, మహమ్మద్ అలీ జిన్నా, పాకిస్తాన్ జాతిపిత. వీరిద్దరూ చాలా ఫేమస్ అయినప్పటికీ రాజ్యాంగ సభకు ఎన్నిక కాని వ్యక్తులు. అలాగే మనం రాజ్యాంగ సభ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్, రాజ్యాంగ సభ ఏర్పాటు అయిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగాన్ని రచించాలి. ఈ రాజ్యాంగం మన దేశ పరిపాలన విధానంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చర్చించుకొని రాజ్యాంగం జరిపిన ప్రయత్నాల గురించి ఒకసారి తెలుసుకుందాం. రాజ్యాంగం రచన, కృషి, ప్రయత్నాలు ఏంటి? రాజ్యాంగం రచించే క్రమంలో ప్రయత్నాలు ఏమిటి, కృషి ఏమిటి అనే విషయాన్ని తెలుసుకుందాం. మన రాజ్యాంగం రచించడానికి కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి, అలాగే సమావేశాలు కూడా జరిగాయి. కమిటీలు రాజ్యాంగం ఏర్పడడానికి మొత్తం 22 కమిటీలు 22. అలాగే రాజ్యాంగం ఏర్పడడానికి జరిగిన సమావేశాలు 11, కమిటీలు 22, సమావేశాలు 11. రాజ్యాంగం రచించడానికి అయిన వ్యయం, ఖర్చు. రాజ్యాంగం రచించడానికి అయిన కాస్ట్ ఎంత అంటే రచనకు సుమారు 64 లక్షలు. 64 లక్షలు. ఈ రాజ్యాంగానికి రచనకు 64 లక్షలు అయింది. నెక్స్ట్, రాజ్యాంగ కమిటీలు ఈ రాజ్యాంగ రచనకు సలహాదారుడు అడ్వైజర్. కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ ఎవరంటే కాన్స్టిట్యూషన్ అడ్వైజర్ బిఎన్ రావ్. బిఎన్ రావ్ అంటే బెనగల నరసింహారావు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ రచనకు సలహాదారుడు ఎవరంటే బిఎన్ రావ్, బెనగల నరసింహారావు. ఇతని కోసం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక కీ పాయింట్ ఉంది. ఈ బెనగల నరసింహారావు అన్నవాడు నెదర్లాండ్స్ దేశంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం అనేది జరిగింది. అంటే విదేశాల్లో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి వ్యక్తి ఎవరంటే బెనగల నరసింహారావు. నెక్స్ట్, ఇతను సలహాదారుడుగా రాజ్యాంగాన్ని రచనకు సలహాదారుడుగా ఉండడం కూడా జరిగింది. నెక్స్ట్, రాజ్యాంగానికి సింబల్ ఏనుగు. ఇవి రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. కమిటీలు చూసుకున్నట్లయితే 22, సమావేశాలు 11 జరిగాయి. రాజ్యాంగానికి సింబల్ ఏంటంటే ఏనుగు. అలాగే ఈ రాజ్యాంగానికి సలహాదారుడు అడ్వైజర్ కింద ఎవరున్నారంటే బెనగల నరసింహారావు. ఇతన్నే ఇంకోటి ఏమంటారంటే చిత్తు రాజ్యాంగ నిర్మాత. చిత్తరాజ్యాంగ నిర్మాత అని ఎవరంటారంటే బెనగల నరసింహారావు.
నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది రాజ్యాంగ రచన. ఇటువంటి రాజ్యాంగ రచన రచించడానికి ఎంత టైం పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది ఎక్కడా లేదమ్మా, ఇది మన 18 రోజులు. ఇది మన 5th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఈ యొక్క ప్రస్తావన ఇవ్వడం అనేది జరిగింది. రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన కాలం ఎంత అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. ఇది ప్రీవియస్ పేపర్స్ టెట్ అండ్ డిఎస్సిలో ఎక్కువగా అడిగిన బిట్టు. రాజ్యాంగాన్ని రచించడానికి పట్టిన టైం 2 years 11 months 18 days. దీంతోపాటు ఇది కూడా రాజ్యాంగం సింబల్ ఏంటి, ఏనుగు, ఎక్కువ కాలం ఇచ్చిన బిట్టు. కాబట్టి రాజ్యాంగాన్ని మొత్తం రచించడానికి పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అందుకే ఇంత టైం పెట్టింది. కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గల దేశం మన భారతదేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే కమిటీలు. అంటే మనకు మొత్తం కమిటీలు 22 ఉన్నాయని తెలుసు రాజ్యాంగంలో. కానీ మనకు 22 కమిటీలు ముఖ్యం కాదు. మనకు ఎప్పుడు ప్రీవియస్ పేపర్స్ని గమనించినట్లయితే మన టెక్స్ట్ బుక్లో ఉన్న కమిటీలు ముఖ్యం. మన టెక్స్ట్ బుక్లో మెయిన్లీ ఒక 4 కమిటీల గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఈ 4 కమిటీల గురించి నేర్చుకుంటే సరిపోద్ది. అంటే కమిటీలు ఇవ్వడం జరిగింది, కానీ వాళ్ళ యొక్క అధ్యక్షుల్ని ఇవ్వడం జరగలేదు. ఏ కమిటీకి ఎవరు అధ్యక్షులు అనే విషయాన్ని ఇవ్వడం లేదు. అది మనం చెప్పుకోవడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫస్ట్ కమిటీ కేంద్ర రాజ్యాంగ కమిటీ. సెకండ్ కమిటీ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ. థర్డ్ వన్ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ. ఫోర్త్ వన్ అల్ప సంఖ్యక వర్గాల అల్పసంఖ్యక వర్గాల పరిమితి కమిటీ. ఇలా మన భారతదేశానికి సంబంధించి 4 కమిటీలు ఏర్పడడం అనేది జరిగింది. కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, ముసాయిదా కమిటీ, అల్ప వర్గాల గురించి ఏర్పడిన కమిటీ ఒకటి ఉంది, అల్పసంఖ్యక వర్గాల కమిటీ. నెక్స్ట్ ఈ కమిటీలు మనం చూసినట్లయితే మనకు టెక్స్ట్ బుక్లో ఈ కమిటీలు ఇవ్వడం అనేది జరిగింది, కానీ వీటికి అధ్యక్షులు ఇవ్వలేదు. ఒక ముసాయిదా కమిటీ, డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడు మాత్రం మనకు తెలుసు. ఇది మాత్రం టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మిగతా వాటికి టెక్స్ట్ బుక్లో ఈ కమిటీల యొక్క అధ్యక్షులు ఇవ్వడం జరగలేదు. కాబట్టి మనం ఒకసారి చూద్దాం. కేంద్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ. జవహర్లాల్ నెహ్రూ ఇతడు భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ అధ్యక్షులు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేవాడు భారతదేశానికి మొదటి ఉప ప్రధాని మరియు మొదటి గృహమంత్రి, అంటే మొదటి హోంశాఖ మంత్రి, మొదటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్, మొదటి ప్రధాని. ఇతన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఉక్కు మనిషి అని పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీకి అధ్యక్షులు మనందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే అల్పసంఖ్యాక వర్గాలపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు హెచ్సి ముఖర్జీ. అల్పసంఖ్యాక వర్గం. ఇవి కాకుండా మనకు టెక్స్ట్ బుక్లో లేకపోయినా సరే ఒక 2 కమిటీలు ప్రస్తావన తరచూ ప్రీవియస్ పేపర్స్లో అడుగుతూ ఉన్నాడు. ఆ 2 కమిటీలు ఏమిటి చూద్దాం. ఒకటి నియమావళి కమిటీ. నియమావళి కమిటీ దీన్నే రూల్స్ కమిటీ అని అనడం అనేది జరుగుతుంది. నెక్స్ట్
సారథ్య కమిటీ, సారథ్య కమిటీ, దీనిని స్టీరింగ్ కమిటీ అని కూడా పిలవడం అనేది జరుగుతుంది. నియమావళి కమిటీ, సారథ్య కమిటీ. ఈ కమిటీలు టెక్స్ట్ బుక్లో లేవు, కానీ ప్రీవియస్ పేపర్స్లో ఎక్కువగా ఈ కమిటీల గురించి బిట్స్ రావడం అనేది జరుగుతుంది. ఈ నియమావళి కమిటీ, రూల్స్ కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ, ఈ రెండాటికి అధ్యక్షులు ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతడే మన భారతదేశ తొలి రాష్ట్రపతి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. భారతదేశానికి ఎన్నో కమిటీలు ఏర్పడినప్పటికీ మనకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన కమిటీలు ఈ 4 కమిటీలతో పాటు ఈ 2 కమిటీలు: కేంద్ర రాజ్యాంగ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ రాష్ట్ర రాజ్యాంగ కమిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముసాయిదా కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే అల్పసంఖ్యాల వర్గాలపై ఏర్పడిన కమిటీకి అధ్యక్షులు ఎస్సి ముఖర్జీ. ఈ 2 కమిటీలతో పాటు రూల్స్ కమిటీ అండ్ రూల్స్ అంటే నియమావళి కమిటీ అండ్ స్టీరింగ్ కమిటీ, సారథ్య కమిటీ, ఈ రెండాటికి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ కమిటీల యొక్క అధ్యక్షులు. మనం ఇప్పుడు మెయిన్లీ చూసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఎక్కువగా స్ట్రెస్ చేసి ఒక కమిటీ గురించి తరచూ అడగడం అనేది జరుగుతుంది. అదే ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ గురించి ఒకసారి తెలుసుకోవచ్చు. మనం టెక్స్ట్ బుక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా అన్ని క్లాసెస్లో ముసాయిదా కమిటీ లేదా డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అసలు రాజ్యాంగ రచన జరగడానికి ప్రముఖమైన కమిటీ. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే రాజ్యాంగ రచన అనేది జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచన అనేది ఈ కమిటీ అధ్యక్షతన జరిగింది. కాబట్టి ఈ కమిటీ ఫేమస్. అన్ని కమిటీలతో పోల్చుకుంటే ఈ కమిటీ కొంచెం గ్యారంటీ బిట్ వచ్చి పాయింట్ ఆఫ్ ఇది. నెక్స్ట్ ముసాయిదా కమిటీ. ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీని చూసుకున్నట్లయితే ముసాయిదా కమిటీలో 7 సభ్యులతో ఈ యొక్క ముసాయిదా కమిటీ ఏర్పడడం అనేది జరిగింది. ఈ 7 సభ్యులు ఒకరు అధ్యక్షులు, 6 సభ్యులు. ఈ ముసాయిదా కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ ఈ యొక్క ముసాయిదా కమిటీ. ఈ ముసాయిదా కమిటీ యొక్క అధ్యక్షులు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇతనితో పాటు మిగతా 6 మంది సభ్యులు ఉండడం అనేది జరిగింది. దానిలో ఒకటి గోపాలస్వామి అయ్యంగార్, రెండోవాడు కృష్ణస్వామి అయ్యర్, మూడు కేఎం మున్సి, 4 మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, ఐదోవాడు బిఎల్ మెట్టల్, ఆరోవాడు డిపి ఖైతాన్. ఈ మధ్య చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో తరచూ అడుగుతున్న బిట్ ఏమిటంటే, భారత ముసాయిదా కమిటీలో సభ్యులు ఉన్నారు కదా, ఆ సభ్యులు లేనివారు ఎవరు, లేకపోతే ఉన్నవారు ఎవరు అని బిట్ ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. ఇక్కడ అడుగుతున్నాడంటే మనకు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో సభ్యులు ఎవరో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని నుంచి మీరు నేర్చుకోవాల్సింది కోరుతున్నాను. అంటే మనకి ఒకవేళ బిట్ ఏ విధంగా వచ్చినా సరే మనం ఆన్సర్ పెట్టి విధంగా ఉండాలి. కాబట్టి 6 సభ్యులు ఎవరో తెలుసుకున్నట్లయితే ఈ బిట్ ఏ విధంగా వచ్చినా సరే మనం దాన్ని క్యాచ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముసాయిదా కమిటీలో 7 సభ్యులు ఉంటారు. దాంట్లో ఒకరు అధ్యక్షులుగా ఉంటారు, మిగతా వారు సభ్యులుగా ఉంటారు. అధ్యక్షుడిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. అలాగే మిగతా 6 గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్సి,
మహమ్మద్ సయ్యద్ సాదుల్లా, బిఎల్ మిట్టల్, డిఫి కైతన్. ఇక్కడ మనం ఒకటి గమనించినట్లయితే బిఎల్ మిట్టల్ అండ్ డిపి కైతన్ ప్లేస్లో బిఎల్ మిట్టల్ ప్లేస్లో ఎన్ మాధవరావు బిఎల్ మిట్టల్ ప్లేస్లో ఎన్ మాధవరావు రావడం జరిగింది. అలాగే డిపి కైతన్ ప్లేస్లో టిటి కృష్ణమాచారి రావడం జరిగింది. అసలు వీరు ఎందుకు వచ్చారు? బిఎల్ మిట్టల్ మొదటగా డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ముసాయిదా కమిటీ ఏర్పాటులో బిఎల్ మిట్టల్ ఒక సభ్యుడు, అలాగే డిపి కైతన్ ఒక సభ్యులు. కానీ వీళ్ళిద్దరు ప్లేస్లో ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఎన్ మాధవరావు అండ్ టిటి కృష్ణమాచార్యుల పేర్లు ఉన్నాయి. ఎందుకున్నాయి అసలు? వీళ్ళ ప్లేస్లో వీరు ఎందుకు వచ్చారు అని మనం చూసినట్లయితే బిఎల్ మిట్టల్ అన్నవాడు ఈ రాజ్యాంగ కమిటీ ఈ సమావేశాలు అండ్ రచనలు జరుగుతున్నప్పుడు దీర్ఘకాలిక అస్వస్థతకు గురి కావడం వల్ల ఇతడు తన యొక్క రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యత్వానికి రాజీనామా చేయడం అనేది జరిగింది. దీనితో బిఎల్ మిట్టల్ తొలగిపోయి అతని ప్లేస్లో ఎన్ మాధవరావుని ఎన్నుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ డిపి కైతన్. ఈ డిపి కైతన్ అనేవాడు రాజ్యాంగ ముసాయిదా కమిటీలో పనిచేస్తున్నప్పుడు ఆకస్మిక మరణం పొందాడు. అంటే అప్పటికప్పుడే చనిపోవడం అనేది జరిగింది. ఆకస్మిక మరణం పొందడం వల్ల ఈ డిపి కైతన్ ప్లేస్లో టిటి కృష్ణమాచారిని చేర్చడం అనేది జరిగింది. ఇది రాజ్యాంగ ముసాయిదా కమిటీ సంబంధించి ముఖ్య సమాచారం. అలాగే ఇలా రాసిన రాజ్యాంగం మనకి 1949 నవంబర్ 26న ఆమోదం పొందింది. ఎప్పుడు ఆమోదం పొందింది? 1949 నవంబర్ 26 ఈ డేట్లో ఆమోదం పొందింది. 1949 నవంబర్ 26 ఈ డేట్లో మన రాజ్యాంగం అనేది ఆమోదం పొందడం జరిగింది. అంటే 1949లో ఏమి జరిగిందంటే ఆమోదం పొందింది. ఆమోదం అంటే అందరూ దీనికి ఆమోదం అనేది రాజ్యాంగంలో ఉన్న సభ్యులందరూ ఆమోదం పొందడం అనేది తెలపడం అనేది జరిగింది. ఇది అప్రూవల్ అయింది కేవలం. నెక్స్ట్ ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. అంటే అప్రూవల్ ఎప్పుడు అయిందంటే 1949 నవంబర్ 26, ఇంప్లిమెంట్ 1950 జనవరి 26 అంటే అమల్లోకి వచ్చింది. ఈరోజే మనం ఆ రోజును గుర్తింపుగా మనం 1950 జనవరి 26ని గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి 26న మన భారతదేశంలో రిపబ్లిక్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఈ ముసాయిదా కమిటీ గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ మనకు మన రాజ్యాంగం వీరు రచించకముందు, అంటే ఈ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ రచించకముందు కొందరు ప్రయత్నాల వల్ల అప్పుడు రాజ్యాంగం ముందుగా రాయడం అనేది జరిగింది. కానీ అది అమల్లోకి రావడం అనేది జరగలేదు. అదే మనం చూసుకున్నట్లయితే అదే అప్పట్లో రచించారు రాజ్యాంగం. అదే దాన్నే మనం 1928 నెహ్రూ రిపోర్ట్ అంటాం. ఇది 1928 నెహ్రూ రిపోర్ట్గా చరిత్రలో నిలిచిపోవడం అనేది జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది అసలు 1928 నెహ్రూ రిపోర్ట్ ఏ విధంగా ఏర్పడింది? ఇలాగా 1928 నెహ్రూ రిపోర్ట్ అనేది ఏర్పడింది. ఇది ఏంటంటే ఈ రిపోర్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ రిపోర్టు స్వతంత్రానికి ముందే మన భారతదేశంలో రాజ్యాంగం రచించబడింది. అదే నెహ్రూ రిపోర్ట్. అంటే అప్పట్లో ఒక 8 మంది సభ్యులతో కలిసి ఈ యొక్క నెహ్రూ రిపోర్ట్ అనేది తయారు చేయడం అనేది జరిగింది. మనం ప్రస్తుతం పొందుతున్న రాజ్యాంగం కాకుండా 1928లోనే అప్పట్లోనే మనకి రాజ్యాంగం రచించారు మన భారతీయులు. అదే నెహ్రూ రిపోర్ట్ కింద మిగిలిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ 1928 నెహ్రూ రిపోర్ట్ ఏ విధంగా ఏర్పడింది, దీని యొక్క ప్రస్తావన ఏంటి అని మనం చూసుకున్నట్లయితే 1927 సైమన్ కమిషన్ 1927లో ఆంగ్లేయులు సైమన్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ సైమన్ కమిషన్లో భాగంగా ఈ 1927లో ఆంగ్లేయులు
భారతదేశానికి కావలసిన పరిపాలన విధానాలు అభివృద్ధి పరచడానికి కొన్ని కార్యక్రమాలు అమలుపరచడానికి 1927లో సైమన్ కమిషను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి ఈ సైమన్ కమిషన్లో ముఖ్య భాగం ఏంటంటే భారతదేశ పరిపాలన విధానాలు మెరుగుపరచడమే ఈ కమిషన్ యొక్క ముఖ్య సిఫార్సు. ఈ సైమన్ కమిషన్లో అందరూ దీనిని మన భారతీయులందరూ వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే సైమన్ కమిషన్లో ఒక భారతీయుడు కూడా లేరు, ఒక భారతీయ వ్యక్తికి కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదు సైమన్ కమిషన్. అందుకు భారతీయులు ఆగ్రహానికి గురవ్వారు. ఆగ్రహానికి గురవున తర్వాత ఈ సైమన్ కమిషన్ని మన భారతీయులు పూర్తిగా వ్యతిరేకించడం అనేది జరిగింది. ఎప్పుడు 1927లో వ్యతిరేకించడం అనేది జరిగింది. దీన్ని వ్యతిరేకించినందుకు ఆంగ్లేయుడైన అప్పుడు భారత రాజ్య అసెంబ్లీలో కార్యదర్శిగా పనిచేస్తున్న లార్డ్ బిర్కెన్హెడ్ అనే భారత రాజ్య కార్యదర్శి, అంటే అప్పుడు బ్రిటిష్ పార్లమెంట్లో ఒక వాక్యం అనేది చెప్పడం అనేది జరిగింది. అంటే భారతీయులను ఉద్దేశించి ఇతడు మన సైమన్ కమిషన్ భారతీయులు వ్యతిరేకించడం వల్ల లార్డ్ బిర్కెన్హెడ్ అనేవాడు, ఇతడు భారత రాజ్య కార్యదర్శి, పార్లమెంట్లో ఒక కార్యదర్శి, భారత రాజ్యానికి సంబంధించి ఒక కార్యదర్శి లార్డ్ బిర్కెన్హెడ్ అనేవాడు. ఇతడు బ్రిటిష్ పార్లమెంట్లో ఈ విధంగా ప్రస్తావించాడు: భారతీయులకు రాజ్యాంగం రచించే శక్తి సామర్థ్యాలు వారికి లేవు, వారు ఇంకెప్పుడు రాజ్యాంగం రచించడానికి అవకాశాలు లేవు, వారు రాజ్యాంగం రచించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వారికి లేవు అని భారతీయులను ఉద్దేశించి తన యొక్క ఉద్దేశాన్ని మాత్రం పార్లమెంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది ఈ లార్డ్ బిర్కెన్హెడ్ అనేవాడు. ఇలా భారతీయులను నిందిస్తూ బ్రిటిష్ పార్లమెంట్లో వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఈ విధంగా వ్యాఖ్యానించడం వల్ల నెక్స్ట్ దీనికి ఈ సమావేశం ఈ లార్డ్ బిర్కెన్హెడ్ యొక్క మాటలు విని కొంతమంది ఐఎన్సి సభ్యులు, ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యులు 8 మందితో కూడిన ఒక గ్రూప్ని, కొంతమంది సభ్యులను సమావేశపరిచి 8 మందితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే 1928 నెహ్రూ రిపోర్ట్. దీంట్లో 7 మంది సభ్యులు ఉండగా ఒకరు అధ్యక్షత వహించారు. ఈ ఒకరే మోతీలాల్ నెహ్రూ. ఈ ఒకరు ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. ఈయన అధ్యక్షన ఈ యొక్క నెహ్రూ రిపోర్టు అంటే తొలి భారత రాజ్యాంగం రచించడం అనేది జరిగింది. మీరు చూసినట్లయితే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో రైట్ సైడ్ బ్లూ కలర్లో ఇలా బాక్స్లో చూసుకున్నట్లయితే రాజ్యాంగ తొలి పత్రులు అని హెడ్డింగ్ ఇచ్చి కింద నెహ్రూ రిపోర్ట్ గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది అంత ఇంపార్టెంట్. అంటే భారతదేశానికి స్వతంత్రానికి ముందే ఒక రాజ్యాంగాన్ని రచించారు. అదే నెహ్రూ రిపోర్ట్ కింద మన చరిత్రలో నిలిచిపోవడం అనేది జరిగింది. ఇంకోటి మీరు గమనించినట్లయితే ఇదే బాక్స్లో ఐఎన్సి సమావేశం 1931లో ఐఎన్సి సమావేశం జరిగింది. ఎక్కడంటే కరాచీ. 1931లో ఐఎన్సి సమావేశం అఖిల పక్షాలన్నీ భేటీ అవ్వాయి, కరాచీలో జరిగింది. ఈ 1931 కరాచీ సమావేశానికి అంటే ఈ యొక్క ఐఎన్సి సమావేశానికి అధ్యక్షులు ఎవరంటే నెహ్రూ గారు. వీరు నెహ్రూ రిపోర్ట్ అండ్ 1931 కరాచీ సమావేశం ఒక ఏకాభిప్రాయానికి రావడం అనేది జరిగింది. ఏకాభిప్రాయం? వీరు 2 విషయాలు ముఖ్యంగా ప్రతిపాదించడం అనేది జరిగింది. ఎవరెవరు? 1931 కరాచీ సమావేశం, అఖిలపక్ష సమావేశం అండ్ నెహ్రూ రిపోర్ట్. ఏం చెప్పారు? వీళ్ళు రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించాలనే విషయంతో బ్రిటిష్ వారికి కొన్ని సిఫార్సు చేశారు. దాంట్లో ముఖ్యంగా 1931 కరాచీ సమావేశం మరియు 1928 నెహ్రూ రిపోర్టు 2 విషయాల్ని స్ట్రెస్ చేయడం అనేది జరిగింది. అది ఏంటి? ఒకటి, భారతీయ ప్రజలందరికీ ప్రాథమిక హక్కులు ప్రసాదించాలి. ప్రాథమిక హక్కులు ప్రసాదించాలి. దీనితో పాటు ఇంకోటి వీరు చెప్పింది ఏంటంటే సార్వజనీన వయోజన ఓటు హక్కు. సార్వజనీన వయోజన ఓటు హక్కు అంటే
భారతదేశంలో కుల, మత, లింగ వివక్షత అనే భేదం లేకుండా ప్రతి వ్యక్తికి ఓటు వేసే హక్కు ఉండాలి అని సార్వజనీన వయోజన ఓటు హక్కును ప్రసాదించాలి భారతీయులకు అని ఈ రెండు విషయాలకు 1931 కరాచీ సమావేశం మరియు 1928 నెహ్రూ రిపోర్టు ఈ రెండు విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. అంటే భారతదేశానికి రాజ్యాంగం ఏ విధంగా రూపొందించుకోవాలో ఆంగ్లేయులకు కొన్ని సిఫార్సులను పంపించారు. ఆ సిఫార్సుల్లో మెయిన్గా చెప్పబడిన విషయాలు ఏంటంటే 2 విషయాలు. ఒకటి, ప్రాథమిక హక్కులు ప్రసాదించాలి భారతీయులకు, సర్వజనీన వయోజన ఓటు హక్కును భారతీయులకు కల్పించాలి అని చెప్పడం జరిగింది. ఈ నెహ్రూ రిపోర్ట్ అనేది చరిత్రలో అలా అంటే ఈ నెహ్రూ రిపోర్టు అఖిలపక్ష సమావేశంలో, ఐఎన్సీ అఖిలపక్ష సమావేశంలో అందరి మధ్య ఏకాభిప్రాయం కలవలేకపోవడం వల్ల భిన్న వ్యతిరేకతలు, కొంతమంది అభిప్రాయానికి ఒకే చెప్పడం, కొంతమంది రిజెక్ట్ చేయడం వల్ల ఈ రిపోర్ట్ని రాజ్యాంగం కింద పరిగణించలేదు. అదొక రిపోర్ట్ కింద మిగిలిపోయింది. అందుకే ఇది చరిత్రలో 1928 నెహ్రూ రిపోర్ట్ కింద మిగిలిపోయింది. దీని నుంచి బిట్టు స్కూల్ అసిస్టెంట్కి మరియు ఎస్జిటి డిఎస్సికి ఎక్కువ సార్లు బిట్ ఇచ్చాడు. భారత రాజ్యాంగాన్ని స్వతంత్రానికి ముందు ఎప్పుడు రచించారు, భారతదేశానికి రాజ్యాంగాన్ని స్వతంత్రానికి ముందు ఎప్పుడు రచించారు? 1928. దానికి అధ్యక్షుడు ఎవరు? నెహ్రూ. దాన్ని ఏమంటారు? నెహ్రూ రిపోర్ట్. ఇది ఎందుకు ఏర్పడింది? 1927లో సైమన్ కమిషన్ మనం చెప్పుకున్నాం కదా. సైమన్ కమిషన్తో లార్డ్ బిర్కెన్ ఎదిరింపుతో తర్వాత భారతీయ సొంతంగా ఒక రిపోర్ట్ని తయారు చేసుకున్నారు. దాన్ని 1928 నెహ్రూ రిపోర్ట్. ఈ విధంగా ఇది మన రాజ్యాంగం రచించడానికి గల అనేక కారణాలు ఎదురయ్యాయి. ఇదే మన రాజ్యాంగ రచన కృషి, అనేక ప్రయత్నాలు. ఇక్కడతో మన రాజ్యాంగం రచన కృషి ప్రయత్నాలు కొంచెం టాపిక్ కావడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం తర్వాత కంటిన్యూషన్ క్లాస్లో కలుద్దాం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ సెల్కి రావడం అనేది జరుగుతుంది. ఓకే.